హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వచ్చేసాను ఫుల్ లెంత్ వ్లాగ్ తోటి. మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. మరి భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులకి శుభాకాంక్షలు చెప్తున్నాను. మరి భోగి అంటే భోగి పండగ గురించి మనం తెలుసుకుందాం. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు వీడియో వచ్చి స్టార్ట్ అయింది. లంచ్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. మార్నింగ్ నుంచి ఒకటే హడావిడి, ఒకటే బిజీ. మరి ఇంకా అందుకనే ఆఫ్టర్నూన్ నుంచి తీశాను. మరి భోగి గురించి మనం తెలుసుకుందాం కొన్ని విషయాలు. మరి ఈరోజు వంటేంటో సింపుల్గా చెప్పేస్తానండి. మరి పాలకూర టమాటా కలిపి తింటే స్టోన్స్ వస్తాయని కొంతమంది అపోహ ఉంది కదా. టమాటా మీద లేయర్ తీసినా కానీ ఇంకొకటి పైన ఒకటి బ్లాక్ కలర్గా ఉంటుంది కదా, అవి తిన్నా కానీ మనకి క్యాన్సర్ కానీ స్టోన్స్ కానీ వస్తాయి. టమాటా ఎక్కువగా తినే వాళ్ళకి స్టోన్స్ వస్తాయి అని అపోహ పోగొట్టుకోవడం కోసమే మళ్ళీ చెప్పాను. ఉప్పు, పసుపు, కారం వేసుకొని సింపుల్గా ఈ కూర ఒక్కటే ఈరోజు మేము చేసుకున్నాం. బయటికి వెళ్ళే పని ఉంది. మరి మీరు కూడా చూసేసండి ఈరోజు భోగిలో ఎంత హడావిడి, ఎంతమంది, ఏంటి అనేది కూడా చూడండి. కూర అయితే సూపర్గా ఉంది. ఇంకా టమాటా ఆవకాయ నేను పెట్టిన కొత్త ఆవకాయ కూడా ఉంది కదా, అందుకనే ఈరోజు ఉత్తి పాలకూర చేసుకున్నాం. తినేసి వెంటనే బయటికి వెళ్ళిపోయాం. మనము ఇప్పుడు భోగి పండ్ల గురించి తెలుసుకుందాం. భోగి ఎందుకు వచ్చింది, దాని విశిష్టత ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. మనం ఏ పండగ చేసుకున్నా మన పెద్దవాళ్ళు మనకి చెప్పిన ఆచారాన్నే కదా మనం పాటిస్తాం. భోగి పండ్లు పోసుకోవడం మూలంగా ఇది ఆచారంతో వచ్చినదేమీ కాదు, కీడు అనేది మనకు పోతుందని మనకి పెద్దవాళ్ళు మనకి పోస్తూ ఉంటారు. సరే, సంక్రాంతి 3 రోజుల పాటు జరుగుతుంది. మొదటి రోజు భోగి పండుగ, రెండో రోజు సంక్రాంతి, మూడో రోజు కనుమ పండుగ, పశువుల పండగ. భోగి పండగ నాడు కష్టకాలంలో వాడుకున్న చీపిరిని, చాపలు, విరిగిన కొయ్యలు భోగి మంటల్లో వేసి చలిని ఊరి నుంచి తరిమివేసి వెచ్చని ఊహలతో భోగభాగ్యాలను చవి చూడటం మొదలు పెడతారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణిస్తే పుణ్యలోక ప్రాప్తిస్తుంది కాబట్టి ఆనాటి సాయంకాలం పిల్లలపై భోగి పండ్లు పోయడం ఆచారం. భోగి పండ్లుగా రేగి పండ్లను వాడతారు. వీటినే బద్రీఫలం అని కూడా అంటారు. ఇవి విష్ణుమూర్తి స్వరూపాలే. పాపాలపై ఆ ఫలాలను పోస్తే నిండారా విష్ణుమూర్తి కరుణా కటాక్షాలు లభిస్తాయని విశ్వసిస్తారు. రెండవ రోజు సంక్రాంతి. ఆ రోజు ఆడపడుచులను, అల్లుళ్లను ఆహ్వానించి ఆనందంతో పండుగ జరుపుకుంటారు. మరి మూడో రోజు కనుమ, నాలుగవ రోజు ముక్కనుమ అంటారు. కనుమ రోజు మినప తినడం అలవాటు, ఆచారం. మినపగారెలు, ఆవవడలు ఇవన్నీ వేసుకుంటారు. ఇంకా ఆంధ్రాలో అయితే ఇంకా నాన్ వెజిటేరియన్స్ ఎక్కువగా తింటూ ఉంటారు నాన్ వెజ్. భోగి పండగ విశిష్టత. తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబరాలు ఆంధ్ర, తెలంగాణ ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగలో భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ చాలా ముఖ్యమైనవి. ఈ పండగ సమయంలో కోస్తా, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో సంక్రాంతి సంబరాలు, భోగి మంటలు, పిండి వంటలు, ఇంటింటా ముగ్గులతో తెలుగు లోగిళ్లలోనూ కలకల్లాడుతూ ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకలో సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. సూర్యభగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు. ఈ పండుగకు ఒక్కరోజు ముందుగా వచ్చేదే భోగి పండుగ జరుపుకుంటారు. ఈ సందర్భంగా భోగి పండుగ విశిష్టత గురించి తెలుసుకుందాం. భోగి నాడు సూర్యుడు ఉత్తరాయణం వైపు ప్రయాణం ప్రారంభిస్తాడు. సూర్యుడు కొంతకాలం భూమధ్య రేఖకి దక్షిణం వైపు ప్రయాణించి ఆ తర్వాత దక్షిణం నుంచి దిశ మార్చుకొని ఉత్తరం వైపు ప్రయాణిస్తాడు. సూర్యుడు ప్రయాణించే దిక్కుని బట్టే దక్షిణం వైపు ప్రయాణిస్తే దక్షిణాయనం, ఉత్తరం వైపు ప్రయాణిస్తే ఉత్తరాయణం అంటారు. మకర రాశిలోకి ప్రారంభం దశలో ఆ సూర్యుని కాంతి సకల జీవరాశుల మీద పడడంతో మంచి జరుగుతుందని శాస్త్రం చెబుతుంది. సూర్యుడే కదా ఆరోగ్య ప్రదాత. ఆ ఆరోగ్యాన్ని ఇవ్వమని కోరుకునే పండగే ఈ మకర సంక్రాంతి. ఇక భోగభాగ్యాలను అందించే పండుగ భోగి అని పెద్దలు చెబుతున్నారు. భోగి అంటే సుఖం, ఆనందం. సంక్రాంతి పర్వదినాల ప్రారంభంగా జరుపుకునే ఈ పండగ చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. భోగి రోజున పాత
బట్టలు, చెత్త, పాడైన వస్తువులను భోగి మంటలలో వేయడం ఆనవాయితీ. ఇది పాత సంవత్సరానికి వీడుకోలు పలికి కొత్త సంవత్సరానికి స్వాగతించడం వంటిది. భోగి మంటలలో పాత వస్తువులను వేయడం వల్ల ఇల్లు శుభ్రంగా మారి కొత్త శక్తిని పొందుతుంది అని నమ్మకం. ఇది కొత్త సంవత్సరానికి ఆరంభానికి ప్రతీక. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువుకు భోగి పండగ అంటే ఎంతో ఇష్టం. ధనుర్మాసంలో గోదాదేవి నెల రోజుల పాటు చేసిన వ్రతానికి మెచ్చి శ్రీ విష్ణుమూర్తి స్వయంగా రంగనాథుడై భూలోకానికి వచ్చాడు. అందుకే భోగిరాజు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు ముత్యాల ముగ్గులు వేసి వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెడతారు. శాస్త్రీయ కారణాల ప్రకారం సూర్యుడు దక్షిణాయనం కాలంలో భూమికి దూరంగా ఉండడంతో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది. గజగజ వణికించే ఈ వాతావరణాన్ని తట్టుకునేందుకే, చలి బాధలను తప్పించుకునేందుకే దక్షిణాయనంలో తాము పడిన కష్టాలు బాధలను తట్టుకున్నందుకు ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ఆశిస్తూ భోగి మంటలను వేస్తారు. ఈ మంటలలో ఆవు పిడకలు, ఇంట్లోని పాత బట్టలు, పాత చెక్క, పాత వస్తువులను వేస్తారు. మనలోని చెడును తగలబెట్టి మంచి పెంచుకోవడమే ఈ భోగి మంటల ఆంతరార్థం. సంక్రాంతి నుంచి సూర్యుడు ఉత్తరాయణంలోకి వస్తాడు. ఎండవేడి పెరగడం ప్రారంభం అవుతుంది. భోగి మంటలు వేయడంతో వేడి తట్టుకునేలా శరీరం అలవాటు పడుతుంది. హోమాన్ని ఎంత పవిత్రంగా వేస్తామో భోగి మంటలు కూడా అంతే నిష్టగా వేయాలి. సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయాలి. కొత్త బట్టలు ధరించాలి. శుచిగా ఉన్న వ్యక్తి భోగి మంటలను వెలిగించాలి. కర్పూరంతో వెలిగిస్తే మంచిదని చెబుతూ ఉంటారు. పిడకల మీద ఆవు నెయ్యితో మంటలు వేసి మంచిదని చెబుతారు. ఆ మంటలతో ఔషధ గుణాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. భుగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చిందని చరిత్ర ద్వారా తెలుస్తోంది. భోగం అంటే సుఖం. పూర్వం ఈ దినమే శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని, దీని సంకేతంగా భోగి పండగ ఆచరణలోకి వచ్చిందనేదే మన పురాణ గాథ. శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కిన పురాణ గాథ మన అందరికీ తెలిసిందే. అయితే తర్వాత బలిచక్రవర్తి పాతాళరాజుగా ఉండమని, ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుండి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశీర్వదించమని వరం ఇవ్వడం జరిగిందట. బలిచక్రవర్తికి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాలలో చెప్పబడింది. కృష్ణుడు ఇంద్రుడికి ఒక పాఠం నేర్పుతూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు ఇదే. శాపవశంగా పరమేశ్వరుని వాహనమైన బసవన్నని భూమి మీదకి పంపించి రైతుల పాలిట దైవాన్ని భూమికి దిగి వచ్చిన రోజు ఇదే అనేవి కూడా పురాణ గాథలు. పురాణాల ప్రకారం శ్రీరంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని పండితులు చెబుతారు. మరో కథనం మేరకు శ్రీ మహావిష్ణువు వామనుడు అవతారంలో వచ్చి బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా భోగినాడే. ఇంకోవైపు ఇంద్రుడు పొగరును అణిచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజే అని పెద్దలు చెబుతారు. అన్నదాతల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపింది భోగినాడే. ఇన్ని విశేషాలు ఈ రోజునే భోగి పండుగగా జరుపుకుంటారు. భోగి మంటలు అనేవి కేవలం చలి తీవ్రత నుంచి తప్పించుకునేందుకు మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వేస్తారు. నిజానికి భోగి మంటల వెచ్చదనం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా. ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడికలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటల్లో వాడుతారు. దేశీ ఆవు పేడ పిడకల్ని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. సూక్ష్మ క్రిములు నశిస్తాయి. ప్రాణవాయువు గాలిలోకి అధికంగా విడుదల అవుతుంది. దాని గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది.
చలికాలంలో అనేక వ్యాధులు వ్యాపిస్తాయి. ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు పట్టి పీడిస్తాయి. వాటికి ఔషధంగా ఇది పనిచేస్తుంది. భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రావి, మామిడి, మేడి మొదలైన ఔషధ చెట్లు బెరడలు వేస్తారు. అగ్నిహోత్రంలో వేయబడిన ప్రతి 10 గ్రాముల దేశీ ఆవు నెయ్యి నుంచి 1 టన్ను ప్రాణవాయువు ఆక్సిజన్ నుండి విడుదల చేస్తుంది. ఈ ఔషధ మూలికలు ఆవు నెయ్యి, ఆవు పిడకల్ని కలిపి కాల్చడం వల్ల విడుదల అయ్యే గాలి అతి శక్తివంతమైనది. మన శరీరంలోని 72,000 నాడులకు ప్రవేశించి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. ఒకరికి రోగం వస్తే దానికి తగిన ఔషధం ఇవ్వవచ్చు. అదే అందరికీ వస్తే అందరికీ ఔషధం సమకూర్చుకోవడానికి దాదాపు అసాధ్యం. అందులో కొందరు వైద్యం చేయించుకోలేని పేదలు కూడా ఉండవచ్చు కదా. ఇదంతా ఆలోచించిన మన పెద్దలందరూ కలిసి భోగి మంటల్లో పాల్గొనే సాంప్రదాయాన్ని తెచ్చారు. దాని నుండి వచ్చే గాలి అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది. కులాలకు అతీతంగా అందరూ ఒకచోట చేరడం ప్రజల మధ్యన దూరాలను తగ్గిస్తుంది, ఐకమత్యాన్ని పెంచుతుంది. ఇది ఒక రకంగా అగ్నిదేవుడికి ఆరాధన, మరో రకంగా గాలిని శుద్ధి చేస్తుంది, వాయుదేవునికి ఇచ్చే గౌరవం కూడా. ఇక్కడ మనం చరిత్రకి సంబంధించిన ఒక విషయం గుర్తు తెచ్చుకోవాలి. మన భారతదేశంలో ఉన్న జ్ఞానాన్ని, సంపదను నాశనం చేస్తే కానీ భారతదేశాన్ని ఆక్రమించుకోలేమనుకున్న బ్రిటిషు దుండగులు భోగి మంటల్లో పాత సామాన్లు తగలబెట్టాలనే నెపంతో అమాయక ప్రజలు ఎన్నో వందల సంవత్సరాలుగా వారసత్వంగా వస్తున్న అతి ప్రాచీన తాళపత్ర గ్రంథాలను భోగి మంటల్లో వేసి కలిపించేశారు. నిజానికి భోగి మంటల్లో కాల్చాల్సింది పాత వస్తువులను కాదు, మనలోని పనికిరాని అలవాట్లు, చెడు లక్షణాలు. అప్పుడే మనకున్న పీడ పోయి మానసిక ఆరోగ్యం, విజయాలు వస్తాయి. సంక్రాంతి పండక్కి సరిగ్గా నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. ఈ సమయంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే భోగి మంటల్లో వేస్తారు. అంతేకాదు, ఊళ్ళో ఉండే వారందరినీ, కులాలకి అతీతంగా అందరినీ ఒకే చోట చేర్చి ఐకమత్యం పెంచడంలో కూడా భోగి పండుగ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇదే రోజున చిన్నారులు తలపై భోగి పళ్ళను పోస్తారు. చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తూ ఉంటారు. రేగి పళ్ళను తల మీద పోసి దీవిస్తారు. పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుందని భావిస్తారు. ఆ నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు. తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగిపళ్ళను పోసి ప్రేరేపిస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని విశ్వసిస్తారు. రేగిపళ్ళు, చెరుకు గడలు, బంతిపూలు, చిల్లర నాణాలను భోగిపండ్లల్లో వాడతారు. రేగిపండ్లను బద్రీ ఫలాలని కూడా అంటారు. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బద్రీకవనంలో తపస్సు చేస్తారు. వారి తలల మీద దేవతలు బద్రీ ఫలాలను కురిపించారని పురాణాల్లో రాసి ఉంది. ఆ ఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగిపళ్ళను పోస్తూ ఉంటారు. రేగిపళ్ళు ఎరుపు రంగులో ఉంటాయి. వాటిని సూర్యుడికి ప్రతీకగా భావిస్తారు. సూర్యభగవానుడు ఆశీస్సులు కూడా లభిస్తాయని భోగిపళ్ళను పోస్తూ ఉంటారు. మన బాహ్యనేత్రాలకు కనిపించని బ్రహ్మరంధ్రం మన తలపై భాగంలో ఉంటుంది. ఈ భోగిపండ్లను పోయి ఆ బ్రహ్మరంధ్రాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లలు జ్ఞానవంతులు అవుతారు. రేగిపండ్లు సూర్యకిరణాలలోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి నిలువ ఉంచుకుంటుంది. కనుక వీటిని తల మీద పోయడం వల్ల వీటిలోని విద్యుత్ శక్తి శరీరంపై, ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపించి మంచి ఫలితాలని ఇస్తాయి. అందువలనే పిల్లలకి భోగిపండ్లు పోసి ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇదే రోజున బద్రీవనంలో శ్రీహరిని పిల్లాడిగా మార్చి దేవతలందరూ బద్రీ పళ్ళతో అభిషేకం చేశారు. అవే కాలానుగుణంగా వచ్చిన మార్పుల్లో భోగిపళ్ళుగా మారాయి. వీటితో పాటు పూలు, శనగలు,
కూడా కలిపి చిన్నారులపై వేయడం వల్ల వారు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని చాలామంది నమ్ముతారు. మన ప్రతి సాంప్రదాయం వెనుక అనేక అర్థాలు, అంతరార్థాలు, రహస్యాలు ఉంటాయి. అవి తెలియకపోయినంత మాత్రం చేత ఆచార సాంప్రదాయాలను మూఢనమ్మకాలు అనుకోవడం మూర్ఖత్వం. వాటి విలువలను తెలుసుకొని చేసుకుంటే అవి మనకి మార్గదర్శకాలు అవుతాయి. సరే, భోగి గురించి ఇప్పటి వరకు తెలియని విషయాలు తెలుసుకున్నాం కదా. కనుమ రోజు కాకి కూడా ఎక్కడికి వెళ్ళదు అంటారు. సంక్రాంతి రోజున ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి కానీ ఊర్లు వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉంటారు. రైతన్నలకి పంట కూడా చేతికి వస్తుంది కదా. అందుకనే సంక్రాంతి సంబరంగా ఆనందంగా అందరూ జరుపుకుంటూ ఉంటారు. సరే, భోగి గురించి ఇన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో అంతా కూడా భోగి ఎక్కడికి వెళ్ళాం ఏంటి అని అంటే అది చెప్పడం కోసమే ఇంత పెద్ద లాంగ్ వీడియో పొద్దున్నుంచి ఏది కూడా తీయకుండా లంచ్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. భోగి గురించి అందరికీ తెలిసింది అని నేను అనుకుంటున్నాను. చెరుకులు, ఇంకా బంతిపూలు, శనగలు, చిల్లర, రేగిపండ్లు ఇవన్నీ వేస్తారు. ఎవరి ఆచారాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ పెద్దవాళ్ళు ఉన్నన్ని రోజులు కూడా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరికీ కూడా భోగి పండ్లు పోస్తూ ఉంటారు. ఇలా ధనుర్మాసం నుంచి స్టార్ట్ అయిన ముగ్గులు వేయడం ఈ రోజుతోటి అంటే భోగి పండగతోటి సమాప్తం చేస్తారు. ధనుర్మాసం ముగ్గులు, నెలగంటి, గొబ్బెమ్మలు ఇవన్నీ కూడా. ఇంకా ఆవు పేడతో వేసినవన్నీ తీసుకొని మనకి మాఘమాసం వస్తుంది కదా, అప్పుడు ఆవు పేడకల మీద పాలు కాచుకోవటం ఆనవాయితీగా వస్తుంది. మాఘమాసం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం కదా. మరి మాఘపాదివారాలు ఇవన్నీ కూడా పాలు పొంగించుకుంటే చాలా మంచిది. సిరి సంపదలు, ఆయురారోగ్యాలతో ఉంటారు అని అర్థం. ఆవు పాలకి ఉన్న విశిష్టత, ఇంకా ఆవు పిడకలు, ఆవు పంచామృతం, ఇంకా పంచామృతం అంటే గోమూత్రం అని చెప్తున్నాను. గుళ్ళకు వెళ్ళటం, కొత్త బట్టలు కట్టుకోవడం, పిల్లలతోటి ఆనందంగా పిండి వంటలు చేసుకోవటం, అరసలు, నువ్వులుండలు, చెక్కిలాలు, ఇంకా మురుకులు ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. పండగ అంటేనే అదే కదా. అందుకని 10 మంది ఉంటే పెద్ద పండగగా అనిపిస్తుంది. మరి ఇప్పుడు అందరూ కూడా ఊర్లకు వెళ్ళి చాలా కూడా అవస్థలు పడుతున్నారు. బస్సులు కానీ ట్రైన్లు కానీ అన్నీ కిక్కిరుసుకుపోతున్నాయి. కొత్త అల్లుళ్ళ ఇంటికి వస్తారు. మేమందరం కూడా మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మంచిగా సంబరంగా మేము కూడా రంగరంగ వైభవంగా ఈ భోగి పండ్లల్లో మేము కూడా చిన్నపిల్లలం అయిపోయామన్నమాట. ఈరోజు చాలా బాగా జరిగింది. బాగా ఆనందంగా మేమందరం కూడా కలిసి భోజనం చేసాం. అదే వీడియో మీకు ఇప్పటి వరకు చూపించాను. భోగి పండ్లు మాకంటే పెద్దవాళ్ళు అంటే చిన్న పిల్లలకే కాదు, పీడ అనిపోతుందని చెప్పి పెద్ద చిన్న తారతమ్యం లేకుండా మనకంటే పెద్దవాళ్ళు ఎవరుంటారో అందరికీ కూడా పోస్తారు. ముందుగా అయితే చిన్నపిల్లలకి పోస్తారు. చిన్నపిల్లలకి పోయడంలో అంతర్థం అంతా కూడా ఇప్పటి వరకు మీకు వివరించాను. ఈ వీడియో ఇక్కడితోటి నేను ఎండ్ చేసేస్తాను. ఇంకా సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఉంది. రేపేంటి స్పెషల్స్ అని నేను రేపటి వీడియో ఫుల్ లెంత్ ఇప్పుడు అప్లోడ్ చేసేస్తున్నాను. కానీ రేపు కానీ ఎల్లుండి కానీ 2 రోజులు గ్యాప్ ఇచ్చినా సరే మళ్ళీ మీకు ఫుల్ లెంత్ వ్లాగ్ తోటి మళ్ళీ మీ ముందుకి వస్తాను. ఎందుకంటే పండగ హడావిడి అంతా ఉంటుంది కదా. అందుకనే ఇంట్లో ఇంకా పనులు ఏమీ జరగలేదు. పిండి వంటలు ఇవన్నీ హడావిడి. ఎల్లుండి ఎట్లాగో మినపగారెలు తినాలి, మళ్ళీ ఆవవడలు కూడా వేసుకోవాలి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, కొత్తగా పెళ్ళైన వాళ్ళు తెలుసుకుంటారని ఈ చిన్నపాటి విషయం చెప్పాను. మరి కనుమ రోజు తప్పకుండా మినపగారెలు కానీ మినపవడలు కానీ మినప పొడి కూడా చేసుకొని తింటారు. మినువులు తింటే ఆరోగ్యానికి మంచిది, అన్నిటికీ కూడా మంచిదే అని చెప్పి శుభం అని చెప్తారు. రైతన్నలకి కూడా పంట చేతికి వస్తుంది, బియ్యం కానీ మినువులు కానీ. అందుకనే అరిసెలు కూడా చేసుకుంటూ ఉంటారు. సరే, రేపటి ఫుల్ లెంత్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఈరోజు మీరందరూ కూడా భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, రేపు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి.
అందరూ కూడా పతంగులు ఎగరేస్తారు కదా, మరి ఊర్లల్లో కానీ డాబాల మీద కానీ ఎక్కినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి పిల్లలతో పాటు పిల్లలు ఒక్కరిని పంపించకుండా ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే మంచిదని చెప్తున్నాను. లాస్ట్లో ఈ చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని అనిపించింది, అందుకని మళ్ళీ కూడా జాగ్రత్తగా ఉండండి. కైట్లు ఎగరేసేటప్పుడు పెద్దవాళ్ళ దగ్గర ఉండండి. నేను మా తమ్ముడు కూడా పతంగులు ఎగరేసేటప్పుడు నేను మా తమ్ముడితో ఉండేదాన్ని.